మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ ఆత్మీయ ప్రేక్షకులకు ఈరోజు మనము టాపిక్ ఏంటంటే బరువు తగ్గడానికి చాలా ట్రయల్స్ చేస్తూ ఉంటాం కదా. సో బరువు తగ్గడానికి మనం ఏం చేయొచ్చు? సో బరువు తగ్గడానికి ఇది బెస్ట్ సీజన్ అండి, వర్షాకాలం కదా, మనకు చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. సో సూర్యుడు కూడా తక్కువ స్థాయిలో ఉంటాడు కాబట్టి మన ఎనర్జీ తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఉపవాసం చేసినా, లేకపోతే డైట్కి వెళ్ళినా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి వెళ్ళినా, ఏదైనా ఫాస్టింగ్ చేసినా కూడా కొంచెం మనకు ఎనర్జెటిక్గా ఉంటాం సహజంగా. కాబట్టి ఇది ది బెస్ట్ సీజన్ అనమాట ఈ 2-3 months. సో ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే, ఎందుకు తగ్గాలి అనుకుంటున్నారో ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ హైట్కి తగ్గ లేదా మన ఏజ్కి తగ్గ బరువు ఎక్కున్నాము, లేకుంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, కీళ్ళ నొప్పులు వచ్చినాయి, లేదా సెడిమెంటరీ లైఫ్ ఉంది, ఇలా అనుకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనము చేయాల్సిన మొట్టమొదటి నియమం ఏంటంటే ఎండ అండి. కాస్త ఫస్ట్ 1 గంట 2 గంటల పాటు ఎండ ఇప్పుడు రానే రాదు, అయినా ట్రై చేయాలి ఎండలో ఉండడానికి. ఎండ మనకేం చేస్తుందో బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ను యాక్టివేట్ చేస్తుంది. సో మనకు పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్ను అలవాటు చేస్తుంది అనమాట ఎండ. సో ఇప్పుడు మీరు బరువు తగ్గాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ బరువు తగ్గాలి అంటే మీకు ఆ స్పిరిట్ ఎవ్రీడే కంటిన్యూ కావాలన్నమాట. అంత ఈజీ కాదు. సో ఎండ చాలా బాగా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ను, స్పిరిట్ను కలగజేస్తుంది. రెండవది ఏంటంటే విటమిన్ డి మనకు వస్తుంది కాబట్టి స్ట్రెంగ్తెన్గా ఉంటాం అనమాట ఎండ వల్ల. ఇప్పుడు మనము గార్సినియా అని చెప్పి దొరుకుతుంది మార్కెట్లో, గార్సినియా కాంబోజియా అంటే దీన్ని ఏమంటారంటే, మామూలుగా తమిళనాడు, కేరళలో మనకు చింతపండు లాగా వాడతారండి. అది పువ్వు అనమాట, చాలా పుల్లగా ఉంటుంది అనమాట. సో అది మనం తినలేనంత పుల్లగా ఉంటుంది, చింతపండు లాగానే ఉంటుంది. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే దాన్ని ఎలా తీసుకోవాలనేదే ఒక బాగా ప్రశ్న అనమాట. బాగా పుల్లగా ఉంటుంది, తట్టుకోలేనంత పుల్లగా ఉంటుంది. అయితే దీని యొక్క లిక్విడ్ కూడా దొరుకుతుంది, కానీ లిక్విడ్ కంటే బెస్ట్ పువ్వు అంటే రా తీసుకోవడమే బెస్ట్. గార్సినియా చాలా బాగా పనిచేస్తుంది. అయితే గార్సినియా ఏం చేస్తుందంటే ఫ్యాట్ను కట్ చేస్తుంది అనమాట మన బాడీలో. సో దాన్ని పువ్వును ఏం చేయాలంటే గోళీలాగా చేసుకొని ఉదయం ఒక 2-3 grams, మధ్యాహ్నం 2-3 grams, సాయంత్రం 2-3 grams పువ్వు డైరెక్ట్ మింగేసేయాలి. బాగా పుల్లగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే చింతపండు కంటే పుల్లగా ఉంటుంది అనమాట. సో దీన్ని కోకం అంటారు, కోకం. అయితే లిక్విడ్ కూడా దొరుకుతుంది. అయితే కోకం లిక్విడ్ని ఏం చేయొచ్చు అంటే, ఒక గ్లాస్ వాటర్ అంటే మిడిల్ గ్లాస్ అంటే 200 ml వేసుకోండి. 200 mlలో ఒక 5 ml తాగితే చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఇది కొంచెం పుల్లగా ఉండడం వల్ల ఎసిడిక్గా ఉంటుంది, చెక్ చేసుకోవాలి. ఎసిడిక్గా లేని వాళ్ళు మాత్రం చాలా ఈజీగా తాగొచ్చు. మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బ్స్ అంటే బాగా వైట్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్, గోధుమలు కూడా, గోధుమ నూక కానీ, గోధుమలు కానీ, రా గోధుమలు కానీ, లేకపోతే బొంబాయి రవ్వ అంటాం, సుజీ అంటాం కదా, అవి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. మ్యాక్సిమము కట్ డౌన్ చేయండి, కార్బ్స్ బాగా తగ్గించి బాగా వెజిటబుల్స్ను బాయిల్ చేసుకోండి, స్టీమ్ బాయిల్ చేసుకొని కడుపు నిండా తినండి. మ్యాక్సిమం అందరికీ వెయిట్ రావడానికి రీజన్స్ ఏంటంటే సాల్ట్ అండి. సో సాల్ట్ మ్యాక్సిమం కట్ చేయాలి. మ్యాక్సిమం సాల్ట్ కట్ చేస్తే బరువు తగ్గిపోతారు. అస్సలే సాల్ట్ లేనటువంటి ఆహారం తీసుకుంటే ఇమ్మీడియట్లీ తగ్గిపోతారు. సో ఇలా చేస్తూ నవక గుగ్గులు అని దొరుకుతాయి మార్కెట్లో, ఆయుర్వేదంలో. నవక గుగ్గులు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 వేసుకోండి. బాగా 100 kilos పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇలా డైటింగ్ చేస్తూ మనము ఆ టాబ్లెట్స్ వాడితే మీకు కావాల్సినంత బరువు తగ్గిన తర్వాత ఆ టాబ్లెట్స్ ఆపేయండి. సో ఈ టాబ్లెట్స్ ఒక 3 months కంటే ఎక్కువ వాడకూడదు. 3 months తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ నవక గుగ్గులు మేము ఇదివరకు వాడాము, పని చేయట్లేదు అంటే మేధోహర గుగ్గులు అని దొరుకుతాయి అక్కడే ఆయుర్వేద మెడికల్ షాప్లలో. మేధోహర గుగ్గులు, ఈ మేధోహర గుగ్గులు కూడా సేమ్ 100 kilos లోపు ఉన్న వాళ్ళు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 గోరువెచ్చని నీళ్ళతో తీసుకోండి. లేకపోతే 100 kilos పైబడి ఉన్న వాళ్ళు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 అలా ఒక 3 months వాడండి. 3 months తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక నెల రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయండి. అన్నిటికంటే కొన్ని విషయాలు మనం గమనించలేం, కానీ ఆయిల్ అండి. బయట దొరికేటువంటి ఆయిల్స్ ఏవైతున్నాయో అవి బాగా నష్టం కలిగిస్తాయి, ఫ్యాట్ను క్రియేట్ చేస్తాయి. సో బాగా మనం అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క ఆయిల్ యొక్క కాంటెంట్ ఉన్న వాళ్ళు
తొందరగా లావ్ అవుతున్నట్టుగా అబ్జర్వ్ చేస్తాం. సో ఈ ఆయిల్ కాంటెంట్ ఏంటంటే బయట దొరికేటువంటి ఆయిల్స్ను మానేయండి, గానుగ నూనెలనే వాడండి. మీరు నూనె ఎంత వాడతారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతనైనా నూనె వాడండి, కానీ నూనె ఫ్యాట్గా కన్వర్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అది సాచురేటెడ్ ఆయిల్ కాబట్టి మనకు అది కాదు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కార్బోహైడ్రేట్సే ఫ్యాట్గా మారుతాయి అన్నమాట, మెయిన్ ప్రాబ్లం అది. సో మీరు గానుగ నూనె ఇప్పుడు ఉన్నటువంటి చల్లటి కాలము, చలికాలము లేదా వర్షకాలం కాబట్టి ది బెస్ట్ ఆయిల్ ఏందా నువ్వుల నూనె. కొద్ది రోజులు నువ్వు నూనెని ట్రై చేస్తూ మధ్య మధ్యలో మనం కుసుమ నూనెని కనుక వాడితే ఇప్పుడు ఈ సీజన్లో మన బాడీ అకామిడేట్ అవుతుంది. నువ్వుల నూనె అంటే కొద్దిగా మధ్యలో గ్యాప్ ఇస్తూ వాడుకోవచ్చు. ఒక 4 రోజులు నువ్వుల నూనె వాడి మళ్ళీ 4 రోజులు కుసుమ నూనె అలా వాడితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇంకా పల్లి నూనె కూడా వాడచ్చు, పల్లి నూనె కూడా శ్రేష్టమే. కాకపోతే నువ్వుల నూనె తొందరగా మనకు అగ్నిని ప్రేరేపిస్తుంది, వేడి చేస్తుంది అనమాట. సో ఈ సీజన్లో మనకు వేడి కూడా కావాలి కదా శరీరానికి, నువ్వుల నూనె చాలా శ్రేష్టం. అయితే ఎవరికైనా ఇష్టమైంది పడుతుంది అని అనుకుంటే మనకు ఆవ నూనె కూడా, అంటే సర్స ఆయిల్ అంటారు, సర్సు ఆయిల్, సో సర్షప నూనె లేకపోతే సో ఏమంటాం మస్టర్డ్ ఆయిల్, ఇది కూడా మనము రెగ్యులర్గా వంటలో వాడవచ్చు. అయితే ఈ వెయిట్ తగ్గడానికి ఆయిల్కి ఏం సంబంధం ఉందంటే, ఆయిల్ బయట దొరికే ఆయిల్ డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్, ఇంకా చెప్పాలంటే అది పెద్దగా మంచిది కాదు. మనం దాన్ని వాడకుండా ఈ ఆయిల్ గానుగ నూనె వాడితే తొందరగా వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయండి, వీలైనంత వరకు ఒక అరగంట సేపు వాకింగ్ చేయండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను వెయిట్ తగ్గాలి అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా బాగా క్రేవింగ్స్ వచ్చింది, ఏదైనా తినాలి అంటే ఇట్లా మైదా పిండి లాంటి తినాలనిపిస్తున్నప్పుడల్లా మనకు అటుకులు దొరుకుతాయండి. మనకి ఈ మధ్యలో రాగి అటుకులు దొరుకుతున్నాయి, జొన్న అటుకులు దొరుకుతున్నాయి. అవి దగ్గర పెట్టుకోండి. ఆకలి అనిపిస్తుంది, ఏదైనా తినాలి అనుకున్నప్పుడల్లా ఒక 2-3 పిడికిలు అవి తినేస్తే మనకు క్రేవింగ్ తగ్గిపోద్దండి. సో మ్యాక్సిమం మార్కెట్లో దొరికేటువంటి ఎటువంటి జంక్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్కు జోలికి వెళ్లకుండా ఉంటేనే చాలా శ్రేష్టం. సో మళ్ళీ బరువు తగ్గిన తర్వాత మీరు కామెంట్ రూపంలో చూడండి, ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా అవసరం ఉంటే మనం సజెషన్ చేద్దాం. హరే కృష్ణ.